ఓం తత్సతు. శ్రీగురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్వహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహంకారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీగురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను పితృదేవత అర్చన ఆలంబన చేసుకుని అత్యంత తేలికైన విధానంలో బ్రహ్మ విద్యను అభ్యసిస్తున్నాం మనం. ఉపనిషత్తులు అనేటువంటివి వేదములకు చివరలో ఉన్న వేద అంతములకు చెందినవి, అంటే వేదములకు సారము వంటివైతే ఆ ఉపనిషత్తులు అన్నింటినీ కూడా మళ్ళీ సారంగా తయారు చేసినటువంటివి, చెప్పినటువంటివి ఈ గీతలు అని అంటారు. భగవద్గీత, ఈశ్వర గీత ఇత్యాదులు. అందులో సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి బ్రహ్మ విద్య ఇది. బ్రహ్మవాదుల కోసము చెప్పినటువంటిది ఇది. విద్యల్లోకెల్లా విద్య, జ్ఞానముల్లోకెల్లా జ్ఞానము, రహస్యముల్లోకెల్లా రహస్యము, దాచవలసిన వాటిల్లో దాచవలసినది ఇది. కనుక ఇంత ముఖ్యమైనటువంటి ఈ ఈశ్వర గీతలో మొదటి అధ్యాయం పీఠిక వంటిది. ఇది ఎలా మొదలైంది అని చెప్పేటువంటిది. ఇక 2వ అధ్యాయం నుంచి ఈశ్వరుడు, పరమేశ్వరుడు తన ప్రక్కనే ఒకే సింహాసనం మీద నారాయణుడిని కూడా కూర్చోబెట్టుకొని చెబుతున్నటువంటి గీత ఇది. శివకేశవులకు అభిన్నము, వారి ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి మహా జ్ఞాన రహస్య తత్వ దర్శ దీపిక అని చెప్పవచ్చు ఇది. ఇందులో మొదట స్వామి ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ లక్షణములు ఏమిటి, ఆత్మ అర్థం ఏమిటి ఇత్యాదులు అన్నీ కూడా చెబుతున్నాడు. అందులో మొట్టమొదటి శ్లోకంగా చెప్పదగినటువంటిది ఇది. ఆత్మాయః కేవలః స్వస్థః శాంతః సూక్ష్మః సనాతనః అంటూ ఆత్మ లక్షణములు, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మను గుర్తించటం ఎలా అనేటువంటి తాళం చెవులు మనకు ఇస్తున్నాడు. ఆత్మ కేవలః, ఇది నిన్న మనము విశేషంగా దీన్ని పితృదేవత అర్చనలో భాగంగా తండ్రి అనేటువంటిది ఒక బ్రహ్మగా మనం భావించి, ఆత్మగా భావించి, పరమేశ్వరుడిగా భావించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మనము ఈ శ్లోకములకు అర్థం చెప్పుకున్నాము. ఇక దీని తర్వాత శ్లోకంలో సహా అంతర్యామి స పురుషః స ప్రాణః స మహేశ్వరః స కాలః
స అగ్ని సహ అవ్యక్త అని వేదము చెబుతోంది. అంటే ఈ ఆత్మ నిన్న మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ స ఆత్మాయ కేవల అనేటువంటి శ్లోకంలో చెప్పినటువంటివి అన్నీ కూడా ఆత్మ గురించి చెప్పినటువంటిది. ఆ ఆత్మ అంతర్యామి, అతనే ఆ ఆత్మే అంతర్యామి. సమస్త సకల చరాచర జగత్తు కూడా నిండి ఉన్నది అదే. అతన్ని నువ్వు ఏమైనాను పురుషుడు అంటావా, ప్రాణము అంటావా, మహేశ్వరుడు అంటావా, కాలము అంటావా, అగ్ని అంటావా, అవ్యక్తం అంటావా, ఏదైనా అను, అదే ఆత్మ. ఎవరు చెప్తున్నారు ఇది? వేదము చెబుతోంది అని ఈ శ్లోకములకు అర్థం. స్వాంతర్యామి, సహ అంతర్యామి, స పురుష. ఇవన్నీ మనకు చాలా తేలిగ్గా అర్థం అవ్వాలంటే తమ తండ్రి గారిని తీసుకోండి. ఆ తండ్రియే అంతర్యామి, సర్వాంతర్యామి. నిన్న మనం తెలుసుకున్నాం సర్వాంతర్యామి అనేటువంటి అర్థం ఏమిటో. తండ్రి బీజ రూపంలో ఒక చిన్న కణంగా అండములో ప్రవేశించి పిండముగా మారి 6 అడుగుల శరీరాన్ని మనకు ఇచ్చాడు. ఈ 6 అడుగుల శరీరంగా మనకు కనిపిస్తున్న ఇదంతా కూడా మళ్ళీ కణముల చేత నిర్మించబడింది. ఈ కణము ప్రతిదీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇందులో ఎవరున్నారు? తమ తండ్రి గారు ఇచ్చినటువంటి మీరు జీన్స్ అనండి, లేకపోతే ఇంకొకటనండి, జన్యువులు అని చెప్పననండి, ఏమైనానండి, కానీ తండ్రి ఆ బీజములో నుంచి ఇచ్చినటువంటిదే ఈ ప్రతి కణంలోనూ ఉన్నది. కనుక మరి ఎవరున్నారు? సర్వ అంతర్యామి. ఈ శరీరం మొత్తం మళ్ళీ ఎవరున్నారు అంటే మళ్ళీ తండ్రే ఉన్నాడు, మీ తండ్రే ఉన్నాడు. కనుక ఆయన సర్వ అంతర్యామి. మీ శరీరంలో తండ్రే సర్వ అంతర్యామి. ఆయన్ని మీరు ఏమన్నానండి, ఆయన పురుషుడు అనండి, పరమేశ్వరుడు అనండి, ఆయనే ప్రాణము. ఎందుకని? మీకు ప్రాణము ఇచ్చింది, శరీరము ఇచ్చింది, మనస్సు ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, అన్నీ ఇచ్చింది తండ్రే. కనుక మరి అటువంటి వాడు స కాలః, స అగ్ని. ఆయన అవ్యక్తము కూడా తండ్రే. ఈ శరీరము వ్యక్తము. మరి అవ్యక్తం ఇది పుట్టక మునుపు మళ్ళీ ఎక్కడుంది? మీ తండ్రి గారి లోపల ఉన్నది అవ్యక్తము. ఈ శరీరము ఏర్పడక ముందు కూడా అది ఎక్కడ ఉన్నది? కనుక ఈ తండ్రి గారి అవ్యక్త స్వరూపము కూడా. ఇది మీకు అర్థమైతే ఆ పరమాత్మ స్వరూపం కూడా అర్థమవుతుంది. సృష్టి. ఇప్పుడు తండ్రి గారి ప్రదేశంలో ఈ జగత్తుని తీసుకోండి. గురుదేవులు చాలా అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చేవారు. మా చిన్నప్పుడు మేము స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక కొట్టు ఉండేది. ఆ కొట్టు గడియారాలు బాగు చేసేటువంటి కొట్టు. ఈరోజు మీకు ఎక్కడ కనిపించవు, అంతా ఎలక్ట్రానిక్ వాచీలు అవి రావడం వల్ల ఆ వాచీలు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అతను కంటికి ఒక భూతద్దం వంటిది ఆ కంటికే పెట్టేసుకునేటువంటి డొప్ప లాంటిది పెట్టుకుని ఆయన ఆ గడియారం చేతి గడియారాలు బాగు చేస్తూ ఉండేవాడు. దాన్ని గురువుగారు ఉపమానంగా చెప్పేవారు. మీకు ఆ చిన్న గడియారం అర్థం అవ్వాలి అని అంటే ముందు పెద్ద గడియారం అర్థం అవ్వాలి. పెద్ద ఆ వాచీలు, ఆ క్లాక్స్ అవన్నీ కూడా మీకు అది అర్థమైతే అప్పుడు ఈ చిన్నటువంటి దాన్ని మనకు దీన్ని కూడా మళ్ళీ భూతత్వంలో చూస్తేనే కానీ మనకు. కనుక ఆ తర్వాత క్రమక్రమంగా పెద్దవి ఈ గడియారాలు బాగు చేసే దాని నుంచి అలాగే మనం కూడా ఏదైనా అర్థం చేసుకోవాలి అని అంటే అతి తేలిగ్గా అర్థమయ్యేటువంటి దాన్ని ముందుగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత కష్టమైనటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గురుదేవులు చెప్పినటువంటిదే ఇది.
కనుక పరబ్రహ్మతత్వము, ఆ పరమేశ్వరుడు, జగత్తు, మాయ ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని అంటే అతి తేలికైనటువంటిది పితృదేవత అర్చన. తండ్రి ఎవరు, నేనెవరు, ఇవి కనుక మీరు అర్థం చేసుకుని పర్ఫెక్ట్ అయితే ఆ పరమేశ్వరుడు ఎవడు, ఆయన అవ్యక్త స్వరూపం ఏమిటి, వ్యక్త స్వరూపం ఏమిటి, జగత్తుని ఎలా సృష్టించాడు, మాయ అంటే ఏమిటి, ఇత్యాదులన్నీ కూడా మనకు తేలిగ్గా అర్థమవుతాయి. కనుకని ఈ 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ తండ్రి అను, మహేశ్వరుడు అను, కాలము అను, అగ్ని స్వరూపము అని చెప్పనను, ఏమైనా అను, కనుక ఆ ఆత్మయే, ఆ ఆత్మ అనేటువంటిది. మరి ఆ ఆత్మ ఏమిటి అని చెప్పంటే, అస్మాద్విజాయతే విశ్వమత్రైవ ప్రవిలీయతే. ఈ ఆత్మలో నుంచే సమస్త జగత్తు వస్తుంది, మళ్ళీ ఆత్మలోనే కలిసిపోతుంది. ఇది కూడా ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. తండ్రి నుంచి మనం వచ్చాము, మళ్ళీ తండ్రిలోనే కలుస్తాము. తండ్రి నుంచి మనం వచ్చాము తెలుసు కదా మీకు. బీజ స్వరూపంలో నుంచి మనము అండముతో కలిసి అది పిండముగా ఏర్పడి శిశువుగా జన్మించి మనము మీకు పెద్దవాళ్ళయ్యి, ముసలివాళ్ళయ్యి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పిండముగా మనము 3 పిండముల్లో కలుస్తాం. దాన్నే సపిండీకరణము అని చెప్పని అంటారు. అలా మనము తండ్రి నుంచి వచ్చి మళ్ళీ తండ్రిలో కలుస్తాము అని చెప్పేదే ఈ పితృదేవత అర్చన. ఇది అర్థమైంది అని అంటే జగత్తు కూడా ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చి మళ్ళీ పరమేశ్వరుల్లో ఎలా కలుస్తుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇది తేలికైనటువంటిది. విశ్వమత్రైవ ప్రవిలీయతే సమాయి మాయయా బద్ధః. ఇక్కడ అసలైనటువంటిది తండ్రి చూడంగానే మనకు చాలామందికి ఎందుకని మనము ఈ పితృదేవత అర్చనలు సరిగ్గా చేయలేము, మనకు దాని మీద శ్రద్ధ కలగకపోవడానికి కారణం ఏమిటంటే మాయ. ఈ జ్ఞానం ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నటువంటి ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్ఫెక్ట్గా తల్లిదండ్రుల పట్ల, పితృదేవతల పట్ల వాళ్ళు సమభావం కలిగి ఉండి వాడికి కావలసినటువంటి సాధనను, బ్రహ్మ విద్యను పొందుతారు. అది లేని వాళ్లకు తండ్రి అని చెప్పనంటే మనకు రక్తమాంసములతోటి కామ, క్రోధ, మోహం, మదమాత్సర్యముల వికారములను ఇవన్నీ ఉన్నటువంటి శరీరము మాత్రమే కనిపిస్తుంది. అది ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు. మాయయా. తండ్రి అనేటువంటి వాడిని మనము శరీరము, బయటకు కనిపిస్తున్న శరీరముగా మాత్రమే మనము చూసాము అని అంటే అయిపోయింది. మనము తండ్రి పట్ల మనకు భక్తి ఉండదు, భావము ఉండదు, ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా పైపెచ్చి చెప్పాలి అని చెప్పానంటే మనం కిరాతకమైనటువంటి అభిప్రాయముల్లోకి వెళ్ళిపోతాం. ఏది తండ్రిని భౌతిక శరీరములో భాగంగా మనం చూసినప్పుడు ఆ శరీరము అనేటువంటిది మనల్ని మాయలో పడేసేటువంటిది. తండ్రి అనంటే ఆ శరీరం కాదు, ఆ శరీరం లోపల ఉన్నవాడు ఆయన తండ్రి. కానీ మనం దాన్ని చూడడము అని అంటే మనము బ్రహ్మదృష్టి ఉండాలి, మనకు జ్ఞానదృష్టి ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే తండ్రిని ఆ భౌతిక శరీరమునకు అతీతంగా లోపల ఉన్నటువంటి తండ్రిని మనము చూడగలుగుతాం. మాయయా బద్ధః కరోతి వివిధాస్తనూః. చూడండి, అదే తండ్రి మీ రూపంలో, మీ అన్న రూపంలో, మీ తమ్ముడి రూపంలో, మీ అక్కల రూపంలో, మీ చెల్లెళ్ళ రూపంలో కూడా ఉన్నాడు. వివిధ రూపముల్లో ఉన్నాడు. కానీ ఇవి మీరు వీరినందరినీ కూడా తండ్రిగాను చూడలేరు, తండ్రిని కూడా నిజమైనటువంటి తండ్రిని చూడలేరు. ఎందుకు అంటే మాయగా.
తండ్రి అని అంటే మనం ఆ శరీరమే అనుకుంటున్నాం, మన కంటికి కనిపించేటువంటి రూపమే అని అనుకుంటున్నాము. అదే మనల్ని తండ్రి అనగానే ఆ ఆత్మజ్ఞానం లేకుండా చేస్తోంది, మాయలో పడవేస్తోంది. ఆయన అన్న మాటలు కోపంతో అన్నవో ఇంకొకటో మనం చేసి మనల్ని పుణ్య మార్గము నుంచి బ్రహ్మపథంలో నుంచి పడవేస్తుంది, తండ్రి నుంచి తల్లి నుంచి దూరం చేస్తుంది. పితృదేవత అర్చన మొట్టమొదటి భగవంతుడు మొట్టమొదటి సాధన నుంచి మనల్ని వేరు చేసేస్తుంది. దాంతో ఏమవుతుంది, ఇప్పటి వరకు అస్థి అని మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో నాస్తిలోకి జారుకుంటున్నాం మనం. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే పితృదేవత తండ్రిని గురించి సరిగ్గా మీరు అర్థం చేసుకోలేదు, పితృదేవత అర్చనల్లో ఉన్నటువంటి సూక్ష్మం గ్రహించలేదో, ఇంకా మీకు బ్రహ్మ విద్య రాదు. ఆ తర్వాత మీరు ఏ దేవుణ్ణి అర్చించినా కూడా దండగే. కనుక మాయయా బద్ధ, తండ్రి అనేటువంటి వాడే మీకు ఆ శరీరంలో కనిపిస్తూ ఉన్నందువల్ల మీరు మాయలో పడిపోయి ఆ శరీరమే తండ్రి అని అనుకుంటున్నారు. పోనీ అలా అనుకుంటే మరి మీ శరీరంలో ఉన్నది కూడా ఆయనే అనేటువంటిది అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకోము. ఎందుకని? ఆయన వేరుగా మనం వేరుగా కనిపిస్తున్నాం. ఆత్మ వేరుగా, జగత్తు వేరుగా. ఆత్మ వేరుగా, జగత్తు వేరుగా, తండ్రి వేరుగా, మీరు వేరుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మీరే తండ్రి, తండ్రి మీరు అని మీరు ఎలా అయితే గ్రహించలేకపోతున్నారో, ఆత్మ జగత్తు ఈ రెండింటినీ కూడా అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు. ఎప్పుడైతే తండ్రే మీరు, మీరే తండ్రి అనేటువంటిది అర్థం చేసుకుంటారో, ఆ పరమేశ్వరుడే జగత్తు, జగత్తే పరమేశ్వరుడు అనేటువంటిది అర్థం చేసుకుంటారు. మరి ఈ జగత్తు ఏమిటి అని అంటే ఇది మాయా బద్ధము వల్ల మనకు ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నది అనేటువంటిది. అంటే మనకు ఈ మాయా అనేటువంటిది ఇక్కడ కమ్మివేయటం వల్ల మనకు సరైనటువంటి జ్ఞాన దృష్టి, జ్ఞాన నేత్రము లేకపోవడం వల్ల భౌతికంగా కనిపిస్తున్న తండ్రి స్వరూపమును చూసి తండ్రి అని అనుకుంటున్నాము. ఎప్పుడైతే భౌతిక స్వరూపము తండ్రి అని అనుకుంటున్నామో, ఆయన ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఈ శరీరమునకు పట్టినటువంటి మలినములే తండ్రి అని అనుకుంటున్నాం. అవి కాదు, అవి శరీరములకు సంబంధించినవి, జగత్తునకు సంబంధించినవి. అసలైన తండ్రి లోపల ఉన్నాడు, తండ్రి లోపల ఉన్నాడు. ఇది కూడా అంతే. ఇంత తేలిగ్గా గురుదేవులు పితృదేవత అర్చనను మనకు దీన్ని ఆయన గురుదేవులు ఎందుకని మహానుభావులు అయ్యారు అని చెప్పానంటే, ఇంత తేలిగ్గా బ్రహ్మ విద్యను అందరూ కూడా ఉపాసించడానికి వీలుగా, కులం లేదు, మతం లేదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఇంకా స్త్రీలు ఎవరైనా సరే అర్థం చేసుకోవడానికి వీలుగా అత్యంత తేలికైనటువంటి విధానంలో బ్రహ్మ విద్యను ఈ విధంగా మనకు అందించారు. ఇదిగో ఇవాళ మనము ఇంకొక 2 శ్లోకములు, మొత్తం 3 అతి ముఖ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటిది, అలాగే తండ్రి తత్వాన్ని తెలియజేసే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. గురుదేవుల ఆశీర్వచనంతో ముందు ఇంకా ఈ జ్ఞానం పొందాలని ప్రయత్నిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.